నమస్తే. ఇప్పుడే 'కళింగ' మూవీ చూడటం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. కళింగ రాజ్య సంస్థానంలో మనుషులు వాళ్ళ శరీరంలో పార్ట్లు వాళ్ళే కోసుకొని తింటూ ఉంటారు. అలాంటి ఊహించని పలు సంఘటనలు జరగటంతో రాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు అడవిలోని ఒక ఊర్లో ఒకవైపు పోలేరమ్మను దాటి ఆ అడవిలోకి ఎవరు ఎళ్లరు. అటు వెళ్లిన వాళ్ళు ఎవరు బతికి తిరిగిరారు. లింగ అనగా రుద్రవాయు ఆ ఊళ్ళో తన ఫ్రెండ్ లక్ష్మణ్ మిరియాల అతనితో కలిసి సారా అమ్ముతూ బతుకుతూ ఉంటాడు. లింగ చిన్నప్పటి నుండి అదే ఊళ్ళో పద్దు అనగా ప్రజ్ఞానాయర్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఊళ్ళో పటేలు జనాలు పొలాలు తాకట్టు పెట్టుకొని డబ్బులు కట్టినోళ్ళకి ఆ పొలాలు ఇవ్వరు. తిరిగిస్తే చంపేస్తానని పటేల్ తన తమ్ముడు అంటారు. లింగ పద్దు పెళ్లి కావాలంటే పటేల్ దగ్గర ఉన్న పొలం లింగ ఇడిపించుకోవాలి. పద్దు వాళ్ళ నాన్న కండిషన్ పెడతాడు. అప్పటికే లింగాకు పటేల్ తమ్ముడికి గొడవలు ఉంటాయి. అతని 2 ఎకరాల పొలం బదులు అడవిలో 4 ఎకరాల పొలం ఇస్తానని పొలిమేర వైపు ఉన్న పొలాన్ని ఇస్తాడు. లింగ చిన్నప్పటి నుండి అడవిలోకి వెళ్లి వస్తా ఉన్న అతనికి ఏమీ కాదు. దీంతో లింగ తన ఫ్రెండు ఆ పొలం కోసం అడవిలోకి పోలేరమ్మను దాటి వెళ్తారు. అలా వెళ్ళిన ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చారా? లింగ పెళ్లి జరిగిందా? అసలు అడవిలో ఏం జరిగింది? రాజా సంస్థానంలో మనుషులు ఎందుకు అలా మారిపోయారు? రాజా సంస్థానానికి ప్రస్తుతం ఇతనికి సంబంధం ఏంటి? అసలు కళింగ రాజుల కథ ఏమిటి? లింగ అడవిలోకి దేనికోసం వెళ్తాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే ఇటీవలి కాలంలో రాజులు దేవతలు రాక్షసులు ఆ కథలు పాయింట్ గా తీసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవకి చెందిన సినిమా. ఒక నిధివేట కథని హర్రర్ జానర్ లో డివోషన్ టచ్ ఇస్తూ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా ఫస్ట్ లో సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ 10 నిమిషాలు వాయిస్ ఓవర్ తోనే కథలోని కీలక అంశాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా పొలిమేర చూపించి భయపెడుతూనే హీరోయిన్ లవ్ స్టోరీ చూపిస్తూ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బాగానే భయపెట్టాడు. దీంతో అసలు పొలిమేర అవతల అడవిలో ఏముందని అనే ఆసక్తి నెలకొంది. అలాగే రాజ్య సంస్థానం ఏమైందనే ఆసక్తి కూడా నెలకొంది. వీటన్నిటికీ సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటిగా సమాధానాలు రివీల్ చేస్తుంటాడు. ఇక సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుని భయపెట్టే స్కోప్ ఉన్నా గానీ ఎందుకో ఉపయోగించుకోలేకపోయారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథని ఎక్కువ శాతం నెరేషన్ లో చెప్పేయటంతో చూసే ప్రేక్షకుడికి బోలెడని సందేహాలు వస్తాయి. అలాగే క్లైమాక్స్ లో అమ్మవారు వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ లో దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి హైప్ ఫీల్ ని తెప్పిస్తుంది. ఇక నటుల పర్ఫార్మెన్స్ ధ్రువవాయు పర్వాలేదనిపించాడు. కానీ హీరోగా కంటే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రజ్ఞానాయన్ కేవలం ప్రేమ కథకు మాత్రమే తన అందం నటనతో మెప్పించింది. ఆడుకాలం నరేష్, సంజీవ్ కృష్ణ, లక్ష్మణ్ మిరియాల, మురళీధర్ గౌడ, బలగం సుధాకర్, అబ్బుల్ రఫీ ఇక మిగతా నటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయిందని చెప్పాలి. మంగళవారం సినిమా రేంజ్ లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర కొట్టేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ప్రేక్షకుల్ని భయపెడటానికి ఈ సినిమాలో కొన్ని కొత్త స్టంట్లు చేశారు. కానీ కొన్ని చోట్ల డబ్బింగ్ మాత్రం కరెక్ట్ గా సింక్ అవ్వలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అడవి, ఊరు ఇలా చెట్టు బాగా ఆకర్షణగా వేశారు. ధ్రువవాయువు మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి కళింగ సినిమా ఒక నిధి వేట కోసం ఎల్లే హీరో ఆ నిధి చరిత్ర ఏమిటి, కళింగ రాజ్య కథ ఏమిటి ఎలివేషన్ తో డివోజనల్ టచ్ తో చూపించారు. ఈ జోనర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులకి బాగా నచ్చుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.